Hi, hello, good evening everyone. Welcome to Vedantu platform. I'm your KV man, mentor of Vedantu. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ 2 months స్ట్రాటజీస్ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ మీకు మనం ఇప్పటిదాకా చాలా టైం వేస్ట్ చేసేసాం, అవునా కాదా? సో ఉన్న ఈ 2 monthsని ఎలా ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ గెయిన్ చేయాలో నేను మీ ముందుకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో వచ్చేసాను. చక్క ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయిపోండి. నెవర్ లేట్ దాన్ బిఫోర్. ఓకే, నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా మనం లేట్ కాదు. వీ కెన్ స్టార్ట్ అవర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మనకి ఇంకా 2 months ఉంది. ఈ 2 monthsలో కూడా మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు, చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్, మీ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేసింది, టెన్షన్స్ ఉంది. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఎలా మ్యామ్, చాలా టెన్షన్గా ఉంది, చూస్తేనేమో సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రివిజన్ కంప్లీట్ అవ్వలేదు, మేము కాన్ఫిడెన్స్గా లేము, ఎగ్జామ్ టెన్షన్ ఒకవైపు, బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి, ఎలా అనుకుంటున్నారా? డోంట్ వరీ, మేము ఉన్నాం మీకోసము. ఈ 30 days ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. మనందరం కలిసి చాలా చక్కగా వర్క్ చేద్దాం. 30 days, 2 months అంటున్నారు, 30 days అంటున్నారు అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. ఎందుకంటే 30 daysలో మన రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ 30 daysలో మనం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఫైనల్ ఎగ్జామ్స్కి ఎలా బిల్డ్ చేయాలనేవి నేర్చుకుందాం. ఎస్, మన రివిజన్ స్ట్రాటజీస్ ఏంటో చూసేద్దామా? చక్కగా ఈ రివిజన్ స్ట్రాటజీస్, ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాము, ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు ఈ టెన్షన్ని, ఈ స్ట్రెస్ని ఎలా రిలీజ్ అవ్వాలి, మనం ఎలా కాన్ఫిడెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి అనేవన్నీ ఈరోజు మనం నేర్చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే మనకి 3 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ 0 to 50% రివిజన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 50 to 90% కంప్లీట్ చేసిన వాళ్ళు, అండ్ కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ రివిజన్ చేసేసి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రివిజన్ గురించి, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్కి రెడీ అవ్వి వాటిని కోసం ఎదురు చూసే స్టూడెంట్స్ ఉంటారు. ఈ 3 categories ఆఫ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేటట్టు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం నేను మీ ముందుకు తెచ్చాను. లెట్స్ స్టార్ట్. సో అవర్ టార్గెట్ ఈజ్ January and February, రైట్? జాన్లో చాలామందికి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి మీకు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం డిసెంబర్ వరకు చాలా వరకు రివిజన్ అనేది స్టార్ట్ అయిపోయి ఎండ్ అయిపోయి కూడా ఉంటుంది. ఇంకా చేయలేదంటారా? నో వరీ, లెట్స్ బిగిన్ ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. జనవరి మొత్తం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే January 20 కల్లా కూడా మనం డెఫినెట్గా 1 monthలో సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. ముందు ఎలా అస్సలు రాని టాపిక్స్ని టచ్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. బాగా వచ్చిన వాటిని వదిలేసేయండి. ఆల్రెడీ అవి బాగా వచ్చు కాబట్టి లెట్ ఇట్ బీ లైక్ దట్. అస్సలు రాని టాపిక్స్లోకి ముందు వెళ్ళి వాటిలో కీ కాన్సెప్ట్స్, మైండ్ మ్యాపింగ్స్ ద్వారా సింప్లెస్ట్ ఫామ్లో మనం ఎంత పెద్ద టెర్మినాలజీస్ యూస్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత సింపుల్గా ఎగ్జామినర్కి అర్థమయ్యేలాగా రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ టర్మ్స్లో మీకు అర్థమయ్యేటట్టు ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్కి ప్రజెంట్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. సో February month ఈజ్ ఫర్ ఓన్లీ రివిజన్, January ఈజ్ ఫర్ రివిజన్, February ఈజ్ ఫర్ ప్రాక్టీస్ సెక్షన్స్. ఎలా ప్రాక్టీస్ చేయాలి, టైంని ఎలా మేనేజ్మెంట్ చేయాలి చూద్దాం. ఎస్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మనం 15 to 20 Jan లోపల సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సిలబస్ని కంప్లీట్ చేయండి. ఏవైతే దీన్ని కూడా త్రీ కేటగిరీస్గా, ఫుల్లీ కంప్లీటెడ్ టాపిక్స్, పార్షియల్లీ కంప్లీటెడ్, నాట్ ఎట్ ప్రిపేర్డ్, ఇలా ఈ 3 categories నుంచి ఈ ఫుల్లీ కంప్లీటెడ్ని పక్కన పెట్టేసేయండి. సో పార్షియల్గా ఎలా అయితే వచ్చిందో మిగిలిన హాఫ్ కూడా మనం కంప్లీట్ చేయాలి. నాట్ ఎట్ ప్రిపేర్డ్ ఉన్న టాపిక్స్ని ప్రియారిటైజ్ చేయండి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ టాపిక్స్ అయితే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదో వాటిలో ఉన్న కీ పాయింట్స్ ఏంటి, మైండ్ మ్యాపింగ్స్ ఏంటి, మైండ్ మ్యాపింగ్స్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్ ఫామ్లో మీకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయాలి. ఓకే, ఎక్కువ టర్మినాలజీస్ యూస్ చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు. మనం ఎంత సింప్లెస్ట్ ఫామ్గా నాలెడ్జ్ని గెయిన్ చేసి అది ఎగ్జామినర్కి అనాలిసిస్ చేసేటప్పుడు ఈజీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అలా ముందు అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో మన టార్గెట్ మిషన్ ఏంటి? 10 to 15 January సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, కమింగ్ టు 21st January to February
వీ హ్యావ్ వెరీ వెరీ క్రూషియల్ డేస్. ఈ డేస్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 7 to 8 సెట్ ఆఫ్ శాంపిల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి. వాటిని డౌన్లోడ్ చేయడమే కాదు, స్క్రిప్ట్స్ హార్డ్ కాపీస్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవి తీసుకోవాల్సిందే. మనకి డెఫినెట్గా గూగుల్లో సెర్చ్ కొడితే శాంపిల్ పేపర్స్ వస్తాయి. ఈ పేపర్స్ని హార్డ్ కాపీస్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 100 to 200 రూపీస్ కంటే ఎక్కువ కావు. ఇవి ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది డెఫినెట్గా. సో కమింగ్ టు 21st January, మనం ఆల్రెడీ 28 January కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని కాన్సెప్ట్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. అన్నిటినీ మనం ఓకే. సో దిస్ 21st ఈస్ క్రూషియల్. ఇక్కడ ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ చక్కగా హ్యాపీగా 9కి లేవండి. 9 to 10 ఫ్రెష్ అప్ అయిపోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఓకే, రిలాక్స్ అయిపోండి. అండ్ at 10 ఓకే 10 నుంచి ఎగ్జామినేషన్ హాల్లో ఎలా అయితే కూర్చుంటామో ప్రిపేర్డ్గా, అలానే ఇప్పుడు 10:15 to 10:30 ఈ శాంపిల్ పేపర్స్లో ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎనీ ఆఫ్ ద పేపర్ని ఒకటి సెలెక్ట్ చేసుకుని ర్యాండమ్గా 10:15 to 10:30 యూటిలైజ్ ఓన్లీ ఫర్ రీడింగ్ దిస్ పేపర్, రీడింగ్ ద క్వశ్చన్ పేపర్. 10:30 to 1:30. So these 3 hours are your exam hours. సో 11:30, 12:30, 1:30 ఎగ్జామ్లో ఎలా అయితే మనకి చక్కగా 3 hours టైం ఉంటుందో, అలానే బోర్డ్ ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నావో అలానే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎగ్జామ్కి కావాల్సిన టూల్స్ అన్ని, స్కేల్స్, రూలర్స్, పెన్స్, పేపర్, వాట్ ఎవర్ యూ వాంట్, బ్రింగ్ ఆల్ ద ఐటమ్స్ అండ్ సిట్ ఎట్ ఏ ప్లేస్. కదలకుండా 10:30 to 1:30 ఈ పేపర్స్ నుంచి ఒక పేపర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 1:30 to 2:30 హ్యావ్ యువర్ లంచ్ బ్రేక్. నెక్స్ట్ ఆఫ్టర్ 2:30 స్టార్ట్ అనలైజింగ్ యువర్ పేపర్ యువర్ సెల్ఫ్. మీ పేపర్ని మీరే కరెక్షన్ చేసుకోండి. ఓకే, ఏదైతే మీరు ఈ 3 hours రాశారో ఆ పేపర్ని మీరే స్వయంగా ఎక్కడి నుంచి అయితే ఈ శాంపిల్ పేపర్స్ని మీరు కలెక్ట్ చేశారో సేమ్ పేపర్లో మనకి ఆన్సర్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ షీట్స్ సహాయంతో మనం మీకు మీరుగా కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా మీ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఇలా చేయటం ద్వారా మనం ఏం సాధించవచ్చు? మనకి రివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ బోర్డ్ ఎగ్జామ్ రాయాలి అనే ఈ భయాన్ని మనం ఓవర్కమ్ చేసేయచ్చు. భయం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే భయం తగ్గుతుందో ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ ఎగ్జామ్ రాసేటప్పటికి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీలో ఉంటాయి. సో మనం ఒక పేపర్లో చేసిన మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 to 30 మిస్టేక్స్ జరిగాయి ఫస్ట్ రాసిన ఎగ్జామ్లో. సెకండ్ పేపర్లో అన్ని మిస్టేక్స్ జరుగుతాయా? నో, ఖచ్చితంగా జరగవు. ఖచ్చితంగా ఆ మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఈ ఫస్ట్ టైం 30 జరిగితే నెక్స్ట్ టైం 20, థర్డ్ టైం 10, 5 ఇలా మీ మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అవాయిడ్ మిస్టేక్స్. యూ క్యాన్ అవాయిడ్ మిస్టేక్స్ బై సెల్ఫ్ కరెక్షన్ ఆఫ్ యువర్ పేపర్ ఇఫ్ యూ అనలైజ్ యువర్ పేపర్ అండ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ మిస్టేక్స్. సో ప్రాక్టీస్ ఇలా 7 to 8 పేపర్స్ చేయడం ద్వారా మీకు ఏం తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ శాంపిల్ పేపర్ ఆఫ్ బయాలజీ, మనకి 18 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. సో దగ్గరగా ఒక్కొక్క పేపర్కి మీరు 144 to చాయిస్ తీసేస్తే 144 క్వశ్చన్స్ వరకు చదువుతారు. 18 పేపర్స్, 8 పేపర్స్. సో 18 into 8 డెఫినెట్గా 140 క్వశ్చన్స్. చూడండి, ఇలా అదే మ్యాథ్స్, తెలుగు, హిందీ వీటికైతే దగ్గరగా 350 క్వశ్చన్స్, అలా 32 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీకు చాలా రివిజన్ అనేది జరిగిపోతుంది. శాంపిల్ పేపర్స్ ప్రాక్టీస్ అయిపోతారు. ఏవైతే క్వశ్చన్స్ అయితే రాలేదో వీటి నుంచే నేర్చుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి. మీ మిస్టేక్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఫైనల్లీ మీరు ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారో మీకు అంత నర్వస్నెస్ ఉండదు. ఓకే, నేను ఆల్రెడీ రాశాను కదా అన్న ఈ కాన్ఫిడెన్స్తో
మీరు ముందుకెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ నెవర్ టూ లేట్ మై డియర్ చిల్డ్రన్. అవర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ ఇఫ్ వీ హ్యావ్ ఎ కరేజ్ టు పర్స్యూ దెమ్. మనం ఎప్పుడైతే మన డ్రీమ్ని నిజం చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గ ధైర్యంని కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా ఒక 7 to 8 శాంపిల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. టైం మేనేజ్మెంట్ని చూడండి. మీరు 21st January నుంచి తీసుకుంటే 21, 2, 3, 4, 5, 6 ఓన్లీ 6 పేపర్స్ అవునా, 27 వరకు. సో మార్నింగ్ సెక్షన్ ఒక పేపర్ చేసుకోవచ్చు, ఈవినింగ్ సెక్షన్ ఇంకో పేపర్ చేసుకోవచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇలా మీరు February 15th కల్లా డెఫినెట్గా అన్ని సబ్జెక్టుల పేపర్స్ అన్నీ కూడా రివైజ్ చేస్తారు. శాంపిల్ పేపర్స్ అన్నీ కూడా డెఫినెట్గా శాంపిల్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఏవైతే మీరు మిస్ చేసుకున్నారో, ఆ రోజులో ఎగ్జామ్లో ఏ పేపర్లో ఏ క్వశ్చన్ అయితే మిస్ అయిందో వాటిని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఈ షార్ట్ టైం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ కిడ్స్. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ అండ్ సీ ద difference in your examinations. Good luck, my dear kids. All the very, very best. This is your mentor, KV ma'am from Vedantu platform. Bye.